జీతం రెండవ మరణం, అది అగ్నిగుండము అందులో వేదన. పాపానికి జీతం రెండవ మరణం, అది అగ్నిగుండము అందులో వేదన. మహిమకు యేసే మార్గము జీవము, మహిమకు యేసే మార్గము జీవము, అందుకే నమ్ముకో యేసయ్యను, పొందుకో నీ పాప పరిహారము. అందుకే నమ్ముకో యేసయ్యను, పొందుకో నీ పాప పరిహారము. వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. రారాజు వస్తున్నాడో జనులారా, రాజ్యం తెస్తున్నాడో. త్వరపడి వేగమే రండి ప్రియులారా, ప్రభుని చేరగరండి. ప్రభునందు ప్రియులారా, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకున్నాం. 8వ వచనములో 8 మంది ఉన్నారు. వారి గురించి వివరణ అక్కడ రాయబడి ఉన్నది. వారు ఎవరెవరో చెబుతూ వీరందరూ కూడా అగ్ని గంధకములతో మండే గుండములో పాలు పంపులు పొందుతారు అన్నాడండి. ప్రియులారా, ప్రారంభములో గతములో మనము ప్రకటన గ్రంథం ధ్యానం చేస్తున్నప్పుడు మొదటి మరణము రెండవ మరణము అనే విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. మొదటి పునరుద్ధానము రెండవ పునరుద్ధానము అనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొదటి జన్మ అలాగే రెండవ జన్మ, వీటి గురించి మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు సాధారణంగా మొదటి జన్మ అంటే శరీర సంబంధమైన జన్మ. శరీర సంబంధమైనటువంటి జన్మను మొదటి జన్మగా మనం చూస్తున్నాం. అనగా జన్మించిన ప్రతి వ్యక్తి చనిపోవాల్సిందే కదా. అయితే దానిని మొదట జన్మ అంటున్నాం. మరి రెండవ జన్మ అంటే ఏమిటి? మనందరికీ తెలుసు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ అన్నాడు. అది రెండవ జన్మ. అంటే దేవుని వాక్యము అనేటువంటి నీరు అని పిలువబడుతున్నటువంటి దేవుని వాక్యం, ఈ వాక్యము నీ హృదయములో ఎప్పుడైతే పనిచేస్తుందో, వాక్యము ద్వారా పనిచేసినటువంటి ఆ కార్యము ఏమవుతుందంటే మన హృదయములో విశ్వసించి పరిశుద్ధాత్మను పొందుకుంటామని ఎఫెసీ పత్రికలో మనం చూస్తున్నాం. అయితే ఎవరైతే క్రీస్తు ప్రభువును సొంత రక్షకుడుగా అంగీకరిస్తారో, దేవుని మాటలు విని విశ్వసించిన వారు రక్షణ అనుభవంలోకి ఎవరైతే వస్తారో, వారు తమ పాత జీవితాన్ని విడిచిపెట్టారు, నూతన జీవితాన్ని ప్రారంభిస్తారు. అలాంటి వారిని క్రొత్త జన్మ అని మనం పిలుస్తాం. ప్రియులారా, మొదటి జన్మ అనేది శరీర సంబంధమైనదైతే రెండవ జన్మ ఆత్మ సంబంధమైనది అని మనకు అర్థమవుతుంది. అలాగే మొదటి మరణము అంటే ఒక వ్యక్తి పుట్టిన తర్వాత శరీర సంబంధంగా మరలా ఏం చేయబడతాడు? అతడు చనిపోతాడు. బైబిల్ గ్రంథంలో రాయబడినట్లు మొన్నైనది ఏమైపోతుందన్నాడు? వెనుకటి వలె మన్నైపోవును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకే చేరుతుంది అన్నాడు. మొన్నైనది మన శరీరమే కాబట్టి చివరికి అది మంటిలో కలిసిపోతుంది. ఇది మొదటి మరణము అని మనం చూస్తున్నాం.
అయితే రెండవ మరణము అంటే ఏమిటి అంటే, ఇప్పుడే మనం చదువుకున్నటువంటి లేఖన భాగములో కొంతమంది లిస్టు చెప్పాడు. 8 మంది గురించి పిరికివారితో ప్రారంభించాడు. పిరికివారితో ప్రారంభించి అబద్ధికులతో ముగించాడు కదా. ఈ లిస్టులో ఉన్న వారందరి గురించి ఏమని చెప్తున్నారంటే, వీరు అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పంపులు పొందుదురు. ఇది రెండవ మరణం. మొదటి మరణము అంటే శరీర సంబంధమైన మరణము. మరి రెండవ మరణము అంటే అగ్నిగంధకములతో మండే గుండములో పడవేయబడటం. ఇది రెండవ మరణాన్ని చూపిస్తుంది. ఆత్మ అగ్నిలోకి వెళుతుంది అని మనం చూస్తున్నాం ప్రియులారా. అలాగే మొదటి పునరుద్ధానము గతంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వసించిన వారుగా ఉన్నారో, రక్షింపబడిన వారుగా ఉన్నారో, వారు ఏమి చేయబడతారు? ప్రభువు ఎప్పుడైతే ప్రభువు వస్తాడో, ప్రభు వచ్చినప్పుడు ఆయనతో పాటు ఎత్తబడతారు. దాన్నే మొదటి పునరుద్ధానము అన్నాం ప్రియులారా. మొదటి పునరుద్ధానం అయిపోయిన తర్వాత దాదాపు 1000 సంవత్సరాల వ్యత్యాసములో మరలా రెండవ పునరుద్ధానము జరుగుతుంది. ప్రియులారా, రెండవ పునరుద్ధానములోకి ఎవరు వెళతారు అంటే, మరి భూమి మీద ఉన్న ప్రజలు, సముద్రము దాని మృతులను, ఆకాశములో కానీ భూమి మీద కానీ ఎక్కడున్నా కూడా దాని మృతులను వారు అప్పగిస్తారు. అప్పుడు ఆయన వారందరికీ ప్రభువు తీర్పు తీరుస్తాడు. ప్రియులారా, వారందరూ లేపబడతారు అనే మాట మనం చూస్తున్నాం. అనగా క్రీస్తు ప్రభువుని విశ్వసించక ఉన్నవారు రెండవ పునరుద్ధానములో ఉంటారు అని మనకు అర్థమైపోయింది. దీన్ని బట్టి మొదటి జన్మ, రెండవ జన్మ, మొదటి మరణము, రెండవ మరణము, మొదటి పునరుద్ధానము, రెండవ పునరుద్ధానం మనకు ఉన్నాయి అని మనకు అర్థమైనవి. కొన్ని చోట్ల అగ్నిగుండము అన్నాడు, కొన్ని చోట్ల గంధకములతో మండు అగ్ని గుండము అన్నాడు. పిల్ల మెట్టుకు ఇది ఆరని అగ్ని అని మనకు అర్థమైపోయింది. వారి పురుగు చావదు, అగ్ని ఆరదు అన్నాడు. ఆరకుండా అది కాలుచునే ఉంటుంది. అంటే పిల్లరా, ఈ అగ్ని గంధకములతో మండే గుండము, దీనిని నరకాగ్ని అన్నారు. ఈ నరకాగ్నిలో వేయబడటమే రెండవ మరణము అని మనకు అర్థమైంది. రెండవ మరణం అంటే దానికి మనం అర్థం తెలుసుకోవాలి. రెండవ మరణం అంటే, మొదటి మరణం అంటే ఏం చేస్తున్నాము? ఒక వ్యక్తి భౌతికంగా చనిపోయి సమాధి చేయబడుతున్నాడు, మంటికి మన్నుగా చేయబడుతున్నాడు. అది మొదటి మరణం, భౌతిక సంబంధమైన మరణం, శరీర సంబంధమైన మరణం. మరి రెండవ మరణము అగ్ని గంధకములతో మండే గుండము అన్నాడు పిల్లారా. అసలు ఈ అగ్ని గంధకములతో మండే గుండం అంటే ఈ రెండవ మరణం. ఒక మానవునికి మరణము ఎక్కడి నుంచి వచ్చింది? లేకపోతే మానవుని మీద, మానవునికి భయం కలిగించేది ఈ లోకములో ఏదైనా ఉన్నది అంటే అది మరణమే. ఎందుకు భయం ఉందంటే దాని మీద అధికారం కలిగిన వాడు ఒకడున్నాడు. ఎవరు చెప్పండి? అపవాది. అపవాదికి దేని మీద అధికారం ఉంది? మరణం మీద అధికారం ఉంది. అంటే అపవాదికి మరణం మీద అధికారం ఉంది. మరణం మీద దేనికి అధికారం ఉంది? పాపానికి అధికారం ఉంది. పాపం మీద దేనికి అధికారం ఉంది? ధర్మశాస్త్రానికి అధికారం ఉంది. చూసారా? ధర్మశాస్త్రము మీద పాపము, మరణము మొదటిగా మనం చూస్తున్నప్పుడు అపవాదికి మరణం మీద అధికారం ఉంది. తర్వాత ఆ మరణం మీద దేనికి అధికారం ఉంది? పాపానికి అధికారం ఉంది. ఈ పాపం మీద ఎవరికి అధికారం ఉంది? ధర్మశాస్త్రానికి అధికారం ఉందన్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చింది ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటానిక, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చటానిక అంటే ఆయన ఏమన్నాడు?
నేను ధర్మశాస్త్రమును నెరవేర్చటానికే వచ్చాను. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడో, యేసుక్రీస్తు ప్రభువారు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుట ద్వారా పాపము లేకపోతే మరణము లేకపోతే అపవాది ఈ వీటన్నిటికీ అధికారము లేకుండా పోయింది. యేసుక్రీస్తు ప్రభువారు ధర్మశాస్త్రాన్ని ఆయన నెరవేర్చిన వాడుగా ఉన్నాడు అనే మాట మనం చూస్తున్నాం ప్రియులారా. అయితే ఈ రెండవ మరణం ఏం చేస్తుంది? మనుషులకు హాని చేస్తుంది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం చదువుదాం, చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 11వ వచనంలో ఏమన్నాడు? సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అంటూ, జయించువాడు రెండవ మరణము వలన ఏ హాని చెందడు. అంటే రెండవ మరణం వల్ల ఏమున్నదండి? హాని ఉన్నది అని మనకు అర్థమవుతుంది ప్రియులారా. అయితే ఈ రెండవ మరణం అనగా అగ్ని గంధకములతో మండే గుండము, దానిలోకి ఎవరు పాలు పంపులు పొందుతారు అని వారి పేర్లు వరుసగా చెప్పబడ్డాయి. చదువుదాం, చూడండి. మొదటిది ఏమిటి? పిరికివారు అన్నాడు ప్రియులారా. ఎవరంటండి? పిరికివారు. నిజంగా పిరికివారికి ఈ లోకంలో పిరికివారికి అగ్నిగంధకములతో మండే గుండం ఉందా అంటే అవును. పిరికివారంటే ఎలాంటి పిరికివారు? ఎలాంటి పిరికివారు అంటే యేసుక్రీస్తుని నమ్మి కూడా క్రీస్తు ప్రభువుని నమ్మనటువంటి జీవితం జీవిస్తున్నవారు. అంటే ఉదాహరణకి దేవుని సన్నిధిలో ఇక్కడ ఉన్నారు కొంతమంది. ఇక్కడ ఉన్నవారు వందనాలు చెప్తే ఇక్కడ వందనాలు చెప్తారు బాగానే, బయటికి పోయినప్పుడు వందనాలు చెప్పరు. మళ్ళీ వారికి భయం. ఆఫీసులోకి పోయి వందనాలు అన్నా అని చెప్పామనుకోండి, బాగున్నాం అంటారు, వీళ్ళు వందనాలు చెప్పరు. ఇలాంటి వారిని పిరికివారు అంటారు. యేసు ప్రభువును నువ్వు ఎరుగుదువా అని అంటే, అమ్మో ఆయన ఎవరో నాకు తెలియదు. నీవు గలలేడువు కావా, నీవు వారితో ఉన్నవాడువు కావా అంటుంటే ఏమంటున్నాడు పేతురు? అమ్మో నాకెవరు, ఆయన ఎవరో తెలియదు అన్నాడు. అలాంటి పిరికితనం కలిగిన వారిని దేవుడు మనుషుల ఎదుట ఎవరు నన్ను ఒప్పుకుంటారో పరలోకమందున్న తండ్రి ఎదుట నేను వారిని ఒప్పుకుంటా. నువ్వు మనుషుల ముందు నువ్వు ఒప్పుకోలేనటువంటి స్థితిలో ఉంటే, వందనాలు చెప్పలేనటువంటి స్థితిలో ఉంటే, క్రైస్తవుడని చెప్పుకోలేనటువంటి స్థితిలో ఉంటే, క్రైస్తవుడని చెప్పుకుంటే నాకున్నటువంటి పథకాలు పోతాయేమో, నా ఉద్యోగం పోతుందేమో, నా యొక్క స్థితి అవమానకరంగా చూస్తారేమో, ఒక క్రైస్తవుడు అని చెప్పే మాటను బట్టి, క్రైస్తవుడు అన్న మాటను బట్టి నన్ను ఏదో రకంగా భావించుకుంటారేమో, తక్కువగా చూస్తారనేటువంటి ఆలోచన కలిగిన వారిని దేవుడు ఏమాత్రం సహించడు. గుర్తుపెట్టుకోండి. వారినే పిరికివారు అన్నాడు. అపోస్తలులు లేకపోతే క్రీస్తును వెంబడించడానికి కొంతమంది ఆ దినాల్లో ఏం చేశారు? క్రీస్తును వెంబడించడానికి పోయి అక్కడ చాటున దాక్కున్నారే తప్ప క్రీస్తు ప్రభుని సిలువ వేసేటప్పుడు ఆయన మరణ సమయంలో ఎవరు ముందుకు వచ్చిన వారు కారు. కారణం ఏమిటంటే వారిలో భయం ఉంది. లోకంలో మనకు సాధారణంగా కొన్ని విషయాల్లో మనకు భయం ఉంటుంది. చీకటి అంటే మనకేముంటుంది చెప్పండి? భయం ఉంటుంది. కొంతమంది దిండ కింద పెట్టుకుంటారు. దేన్ని చెప్పండి? బైబిల్ పెట్టుకుంటారు. కొంతమంది పొట్ట మీద పెట్టుకొని కొనుక్కుంటారు. ఇంకా ఇంతే కదలకుండా. దేవుడు ఏదో అలాగ పెట్టుకోవటం ద్వారా ఏదో కలుగుతుంది అనేటువంటి ఆలోచన వారిలో ఉంది. లేనిపోయినటువంటి భయాలు. పేతురు అక్కడ లోపలికి దిగి నీళ్లను చూసి ఏమన్నాడు? భయపడి మునిగిపోతున్నాడు. దేన్ని బట్టి? ఆ గాలిని చూసి. కొందరికి గాలి అంటే భయం, కొందరికి నీళ్ళంటే భయం, కొందరికి నిప్పు అంటే భయం. అన్ని రకాల భయాలు మనకున్నాయి.
ఇవి భయాలు ఒక వ్యక్తికి సాధారణంగా ఉండే భయాలే. అధికారులను చూసినప్పుడు భయం ఉంటుంది. లోకములో మానవునికి ఏదో రక భయం. కొంతమంది పావును ఇటు పట్టుకుంటారు చేతిని, కొంతమందికి పాము అంటేనే భయం. రకరకాల భయాలు మానవునికి ఉన్నాయి. అయితే ఈ భయాలన్నిటికీ మించినటువంటిది ఇదిగో క్రీస్తు ప్రభువుని ప్రభు అని చెప్పుకోలేనటువంటి స్థితి. పరమ తండ్రిని నువ్వు చేర్చుకొని యేసు ప్రభు నువ్వు చేర్చుకున్న తర్వాత చేర్చుకున్నటువంటి నీవు నీ ప్రభువుని గురించి ప్రకటించలేనటువంటి స్థితి, నీ ప్రభువుని గురించి నీవు నీ తండ్రి అని చెప్పుకోలేనటువంటి స్థితి. కొంతమంది బైబిల్ని ఏం చేస్తారు, ప్లాస్టిక్ కవర్లో పెట్టుకొని వస్తారు. కారణం వారికి భయం ఉంది. దేవుని గురించి సాక్ష్యం చెప్పలేనటువంటి స్థితి కలిగిన వారు ఎక్కడైనా ఎప్పుడైనా ఇలాంటి పిరికితనం నీలో ఉన్నది అంటే దేవుడు అంటున్నాడు, ఎందుకు నువ్వు నమ్ముకొని నీవు నమ్ముకోవటం వల్ల ఎలాంటి ఉపయోగము లేదు అని అలాంటి వారిని ఏమని చెప్తున్నాడండి? పిరికివారు అన్నాడు. పిరికివారు. ఎస్, ఐ బిలాంగ్స్ టు జీసస్ క్రైస్ట్. నేను క్రీస్తుకు చెందిన వాడిని, క్రీస్తుని విశ్వసించిన వాడనే అని నువ్వు చెప్పగలిగేటువంటి శక్తి, సామర్థ్యత, ధైర్యం ఎప్పుడైతే నీలో ఉందో అంతే. నిజమే, కొన్నిసార్లు ఇప్పుడు మేము విన్న వాటిని కన్న వాటిని మేము చెప్పకుండా మేము ఉండలేమన్నారు ఒకప్పుడు. భయపడిన వారే వీరు. నిజమే, ఒప్పుకోవటానికి ఏం కావాలి చెప్పండి? ఇప్పుడు ధైర్యం కావాలి. పిరికితనం కలవారు దేవునికి అవసరం లేదు. ఒక క్రైస్తవుడు ఎలాంటి స్వభావం కలిగి ఉండాలంటే, ఉంటే ఎక్కడ ఉంటాను, లేకపోతే ఎక్కడ ఉంటాం చెప్పండి? ప్రభువుతో ఉంటామనేటువంటి నిరీక్షణ ఉండాలి. ఒకవేళ నన్ను కొట్టినా, ఒకవేళ నన్ను చంపినా, ఒకవేళ నేను హతసాక్షిగా మారినా, నన్ను చంపారు ఈ లోకంలో, చంపితే నువ్వేమనుకుంటావు? నేను చచ్చిపోతే నా కుమారులు ఎట్టా, నా పిల్లలు ఎట్టా, నా భార్య ఎట్టా, నా కుటుంబం ఎట్లా, వారి పోషణ ఎట్లా, అయ్యా నన్ను చంపబాకండి అని నువ్వు అనుకుంటావు. కానీ ఒకళ్ళు దేవుడిని అప్పగిస్తే ఏం చేయాలి? నువ్వు హతసాక్షిగా ఉండటానికైనా సిద్ధపడాలి. అవును. కాబట్టి అలాంటి ధైర్యం మనలో ఉండాలి. అధికారం కలిగిన వారు కూడా లోకంలో ఉన్నవారు ఉన్నారు. సమాజం ముందు, మనుషుల ముందు నీవు అధికారివే, కానీ అధికారాన్ని బట్టి లోకం ఏమనుకుంటుందో అని ఏమంటారు? భయపడతారు. చూడండి మాట. యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయం 42వ వచనం. అయినను అధికారుల్లో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి గాని ఏమంట? సమాజములో నుండి వెలివేయబడుతూ ఏమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకోలేదు. చూసారా? వారు ఒప్పుకోలేదు, దేవుడిని ఒప్పుకోలేకపోయారు. కారణం ఇదిగో పరిసయ్యులు ఏమంటారో, పరిసయ్యులు యూదులుగా ఉన్నారు, యూదా మతాన్ని అనుసరిస్తూ ఉన్నారు. క్రీస్తుని మేము ఒప్పుకున్నాం, క్రీస్తుని మేము అంగీకరించామని చెబితే ఈ పరిసయ్యులు ఏమనుకుంటారని మనుషుల కోసం దేవుణ్ణి ఒప్పుకోలేకపోయారంటండి. నిజంగా వారికి విశ్వాసం ఉంది, ప్రభు అందు విశ్వాసం ఉంది, కానీ అధికారుల్లో కొందరు ఏం చేస్తున్నారంటే భయపడుతున్నారు. ఒకవేళ నువ్వు అధికారివేనా? దేవుడు నీకు ఇచ్చిన అధికారం ఏదైనా ఉంది. చాలామంది దేవుని సేవ చేస్తున్నటువంటి వారు అధికారులు ఉన్నారు, తెలుసా? అధికారం కలిగిన వారు, ఐఏఎస్ ఐపీఎస్ చదువుతున్న వారు కూడా అధికారం కలిగిన వారు. దేవుణ్ణి నేను నమ్ముకున్నాను, ఆయనే నా దేవుడు, ఆయన వల్లనే నేను ఇలా ఉన్నానని చెప్పే సాక్ష్యం చెప్పేవారు ఉన్నారు. అంత ధైర్యం. అందుకే అంటున్నాడు, వారు మనుషులను మెప్పును కోరారు కానీ ఏమన్నాడండి? దేవుని మెప్పును కోరలేదు.
మనకు కావాల్సింది ఏమిటి చెప్పండి? దేవుని మెప్పు కావాలి. ప్రియులారా, వారు మనుషులను మెప్పును కోరారు అన్నాడు. ప్రియులారా, యూదా మతాన్ని తప్ప క్రీస్తును విశ్వసిస్తే క్రైస్తవుడు అని పిలువబడతాడు. క్రైస్తవుడు అని పిలువబడటానికి చాలామంది ముందుకు రావట్లా. మన సర్టిఫికెట్స్లో కూడా క్రైస్తవులని పెట్టుకోలేకపోతున్నాం. దేన్ని బట్టి? క్రైస్తవులని పెట్టుకుంటే ఏం పోతాయి? ఉద్యోగాలు పోతాయి, అవి పోతాయి, ఇవి పోతాయి అని దానిని బట్టి మనం భయపడుతున్నాం. మనుషుల మెప్పును కోరేవారు ఉన్నారు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియులారా, అయితే నీవు నేను ఎలాంటి స్వభావం కలిగి ఉన్నాం? పిరికివారు అన్నాడు. ప్రియులారా, తర్వాత ఇప్పుడు ఏం చేశారు? తర్వాత రెండవ లిస్ట్ ఏం చెప్పండి? అవిశ్వాసులు అన్నారు. అవిశ్వాసులు అంటే ఎవరంటే క్రీస్తుని నమ్మక క్రీస్తు ప్రభువుని తృణీకరించే వారు. వీరెవరు? అవిశ్వాసులు. యేసు క్రీస్తు ప్రభువు శిష్యులు ఉన్నారు, అనేక మంది శిష్యులు ఉన్నారు. వారందరూ కొంతమంది జనంలోకి వచ్చారు. జనం అనేక మంది గుంపు కూడి ప్రభువు దగ్గరికి వస్తున్నారు. గుంపు కూడి ప్రభువు దగ్గరికి వస్తున్నప్పుడు ఏం జరిగింది చూద్దాం. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం 64వ వచనం చదువుదాం. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 64వ వచనం. ఏమన్నాడు అక్కడ? మీలో విశ్వసించని వారు కొందరున్నారు అన్నాడు. ఎవరు వారు? విశ్వసించని వారిని ఏమని పిలవచ్చు మనం? అవిశ్వాసులు అనాలి. విశ్వసించని వారు కొందరు ఉన్నారు. వారు ఏం చేస్తున్నారంట? తన్ను అప్పగింపబోవు వాడెవడో, విశ్వసింపని వారెవరో, అప్పగింపబోవు వాడెవరో మొదటి నుండి యేసునకు తెలియను, మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడుకుంటే ఎవడునూ ఆ యొద్దకు రాలేడు అన్నాడు. ప్రియులారా, ఒక వ్యక్తి క్రీస్తును విశ్వసించాలి అంటే దేవుని కృప అవసరమై ఉన్నది. దేవుని కృప లేకపోతే ఏ వ్యక్తి తండ్రి దగ్గరకు రాలేదు. ఏమన్నాడు? తండ్రి వాణిని ఆకర్షించితేనే తప్ప అన్నాడు. ఒక వ్యక్తిని దేవుడు ఆకర్షించకపోతే యేసుక్రీస్తు ప్రభు యొద్దకు ఎవడు రాలేడు అన్నాడు. అయితే నీవు నేను ఆకర్షించబడిన వారం. కారణం ఏమిటి? దేవుని, అక్కడ చెప్పాడు చూడండి, తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడెను అన్నాడు. ఏ వ్యక్తికైతే కృప అనుగ్రహించబడిందో వారు దేవుని యొద్దకు వచ్చారు, లేకపోతే క్రీస్తు యొద్దకు వచ్చారు. ఎందును బట్టి? తండ్రి కృపను బట్టి వారు వచ్చారు. అయితే వారిలో కొందరు ఏమన్నారు? విశ్వసించిన వారు ఉన్నారు, విశ్వసించని వారు ఉన్నారన్నాడు. దేవుని యొద్దకు వచ్చిన వారిలో కొందరు దేనిని బట్టి విశ్వసిస్తున్నారు? విశ్వసిస్తే రోగం పోతుంది, విశ్వసిస్తే మంచి ఉద్యోగం వస్తుంది, విశ్వసిస్తే పిల్లల బ్రతుకులు బాగుంటాయి, మంచిగా చదువుతారు, ఆయన విశ్వసిస్తే భౌతిక సంబంధమైన మేళ్ళు జరుగుతాయని వచ్చేవారు ఉన్నారు కదా. కానీ ఆయనను ఎందును బట్టి మనం విశ్వసించాలి? ఇక్కడ వారు వచ్చారు. వచ్చిన వారిలో కొందరు ఏం చేశారంటే చూడండి, 66వ వచనం. అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనుక తీసి మరి అన్నడు ఆయనను వెంబడింపలేదు అనే మాట మనం చూస్తున్నాం. అసలు దేనికి విశ్వసించాలి? ఒక వ్యక్తి క్రీస్తును విశ్వసించడానికి ముఖ్య కారణం ఏమిటంటే పరలోకం చేరాలి. ఒక వ్యక్తి పరలోకం చేరటానికి మాత్రమే అతడు ఏం చేయాలి? దేవుణ్ణి విశ్వసించాలి. నీ రోగం కోసం కాదు. అనేక మంది ఆ దినాల్లో గుంపులు గుంపులుగా ప్రభువును వెంబడిస్తున్నారు. అనేక మంది ఎందుకు వెంబడిస్తున్నారు? వారి బాగు కోసం, వారి రోగాల కోసం వారు వెంబడిస్తున్నారు. అయ్యా, నేను నిన్ను వెంబడిస్తున్నాను, దేని నిమిత్తం? ఇదిగో నన్ను పరలోకానికి చేర్చు అనే దాని నిమిత్తం అనేక మంది వెంబడించలేకపోయారు. దేని నిమిత్తం అంటే, ఇదిగో ప్రియులారా, వారు అద్భుతాలు, స్వస్థతల కోసం ప్రభుని వెంబడించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, నిజమే, 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు, 10 మంది శుద్ధులయ్యారు.
ఎంతమంది వచ్చారు? ఒక్కడే వచ్చాడు. అందుకే ప్రభు అన్నాడు, భూమి మీద విశ్వాసము నేను కనుగొందునా అన్నాడు. లోకా సువార్త 18వ అధ్యాయంలో ఏమన్నాడు? భూమి మీద నేను విశ్వాసం కనుగొందునా అన్నాడు. నిజమే, అనేక మంది ఈ లోకములో దేవుని విశ్వసించటానికి బదులుగా భౌతిక సంబంధమైన వాటికి వెంపర్లాడుతున్నారు. అది విశ్వాసం కాదు. విశ్వాసం అనగా ఒక వ్యక్తి దేవుని నమ్మి విశ్వసించి రక్షణ పొందు పరలోక రాజ్యానికి చేరటమే అది విశ్వాసం అన్నాడు. ప్రియులారా, మనము ప్రభువుని విశ్వసించే వారముగా ఉండాలి. యేసు ప్రభు చనిపోయిన తర్వాత తిరిగి లేచిన తర్వాత శిష్యులు కనపడ్డాడు. ఆ సమయంలో తోమా లేకపోతే ఏమన్నాడండి? మాకు ప్రభువు కనపడ్డాడు, మేము ప్రభువును చూసాం, మేము ప్రభువుతో మాట్లాడాము అంటే ఏమంటున్నాడు? నేను ప్రభువును చూస్తేనే తప్ప, ఆయన చేతి గాయాల్లో వేళ్ళు పెట్టి చూస్తేనే తప్ప నేను విశ్వసించను అన్నాడు. కానీ ప్రభు ఏమన్నాడు? తోమా, నీవు చూసి నమ్మావు, చూడక నమ్మిన వారు ధన్యులు అన్నాడు. మనమందరము యేసుక్రీస్తు ప్రభువుని భౌతికంగా ప్రత్యక్షంగా ఏనాడు మనం చూసామా? మనం చూడలేదు. కొంతమంది ఫోటోలో చూస్తారు, ఆ ఫోటో నిజం కూడా కాదు. అయితే నేరుగా ఆయన్ని మనం చూడలేకపోయినా మనం ఏం చేసాం? ఆయనని విశ్వసించాము. అలాంటి విశ్వాసం ఎలా వచ్చింది? దేవుని వాక్యము ద్వారా మనం విశ్వసించబడ్డాం, విన్నాము, విశ్వసించి రక్షణ పొందాం. అదే నిజమైన విశ్వాసము అని మాట మనం చూస్తున్నాం ప్రియులారా. అయితే ప్రభు అంటున్నాడు కదా తోమాతో, తోమా, నువ్వు అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అన్నాడు ప్రియులారా. అయితే మూడవది చూద్దాం, చూడండి అక్కడ ఏమన్నాడు? మూడవది ఎవరు? అసహ్యులు అన్నాడు ప్రియులారా. అసహ్యులు అంటే ఎవరు? వారు అపవిత్రమైన జీవితము జీవిస్తున్నటువంటి వారు అన్నాడు ప్రియులారా. అంటే దేవుని ఎదుట అసహ్యమైన కార్యాలు చేస్తున్నటువంటి వారు. ఎవరు దేవునికి అసహ్యులు అని మనం చూస్తే కీర్తన గ్రంథం 14వ కీర్తన 1వ వచనం మనందరికీ తెలుసు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుంటురు, వారు దేవునికి అసహ్యులు అన్నాడండి. ఎవరండి దేవునికి అసహ్యమైన వారు? దేవుడు లేడని చెప్పి ఇష్టానుసారమైన జీవితం జీవిస్తున్నటువంటి వారు. అసహ్యమైన జీవితం. అసహ్యం అని ఎప్పుడు చెబుతాం? కొంతమందికి ఫలాని రంగు అంటే బాగా ఇష్టం, ఆ రంగును ఇష్టపడతా ఉంటారు. కొంతమంది మనుషులను ఇష్టపడతా ఉంటారు. కొన్నిసార్లు కొంతమందికి కొన్ని ఇష్టం ఉండరు కదా. హాస్పిటల్కి పోతే హాస్పిటల్లో వాసన కొంతమందికి పడదు. ఏం బయట ఉన్నామంటే ఏమంటారు? నాకు ఆ వాసన పడదు, అది నాకు అసహ్యం అని చెప్తారు కొంతమంది. కారణం ఏమిటంటే కొంతమంది కొన్నిటిని ప్రేమిస్తారు, కొన్నిటిని ఇష్టపడతారు, అసహ్యపడతారు కొన్నిటిని. క్రీస్తు ప్రభు ఆయనకు కూడా అసహ్యమైనది ఉంది. వాటిలో పిల్లరా దేవుడు లేడని చెప్పేటువంటి వారిని గురించి దేవుడు అంటున్నాడు తెలుసా? వారు నాకు అసహ్యం అంటున్నాడు. చూసారా? వారు తమ కార్యాలు ఇష్టం వచ్చినట్లు చేస్తారు. దేవుడు లేడన్నవాడు ఏం చేస్తాడు? ఇష్టానుసారంగా జీవిస్తాను ప్రారంభిస్తాడు. జ్ఞానము వారికి అసహ్యము, యెహోవా యందు వారు భయభక్తులు నిలపరు అన్నాడు సామెతల గ్రంథంలో. అంటే జ్ఞానము అనగా దేవుని వాక్యం. దేవుని వాక్యాన్ని కొందరు అసహ్యించుకునేవారు ఉన్నారు. కరపత్రికలు పంచుతుంటే వాళ్ళకి ఒళ్ళు చిమచిమం అంటూ ఉంటుంది. వినాలనే అది అనిపించదు. సువార్త చెబుతుంటే పాపం గురించి చెబుతుంటే నేనేం పాపం చేశాను, ఇలాంటివి ఎప్పుడు చూసినా వీళ్ళు పాపం పాపం అంటారని చెప్పేసి వాళ్ళకి ఎక్కడ లేని కోపం వస్తూ ఉంటుంది. వారి స్థితిని గురించి మనం జ్ఞాపకం చేస్తుంటే ఇదిగో త్రాగుబోతులు, లేకపోతే వ్యభిచారులు, దొంగలు అని ఇలాంటి మాటలు వారి గురించి చెబుతున్నప్పుడు
వారికి ఎక్కడ లేని కోపం వస్తూ ఉంటుంది. అయితే ప్రియులారా, ఇలాంటి వారు దేవునికి అసహ్యకారులుగా ఉన్నారు అని జ్ఞాపకం చేస్తున్నాడు. తర్వాత 4వది ఏం చెప్పాడు చూడండి, నరహంతకులు అన్నాడు ప్రియులారా. అంటే ఈ నరహంతకులు అంటే ఎవరు? నరహంతకులు, వీరికి కూడా నిత్య అగ్నిగుండం ఉన్నది అన్నాడు. అగ్ని గంధకములతో మండే గుండములో పాలు పంపులు పొందేవారి లిస్టులో 4వ వారు ఎవరు చెప్పండి? నరహంతకులు. నరహంతకులు అంటే ఒక వ్యక్తిని హత్య చేయటం మాత్రమే కాదు, మరి ఏమిటి, తన సహోదరుని ప్రేమింపనివాడు కూడా ఎవరు? నరహంతకుడు అన్నాడు కదా. తన సహోదరుని ద్వేషించువాడు ఏమన్నాడండి? నరహంతకుడు అన్నాడు. సహోదరులు మొట్టమొదటి హత్య ఎక్కడ జరిగింది చెప్పండి? కయ్యను హేబేలు జరిగింది. అవును, దీనికి కారణం ఎవరంటే అపవాది వానిలో ఉన్నాడు కాబట్టి, అపవాది వానిలో ఉండే కార్యాలు జరిగించాడు కాబట్టి, యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో ఆది నుండి వాడు నరహంతకుడై ఉండెను అన్నాడా లేదా? ఆది నుండి వాడు ఏం చేస్తున్నాడు? అబద్ధికుడును నరహంతకుడు అన్నాడు ప్రియులారా. ఎందుకని? సత్యమందు వాడు నిలిచినవాడు కాడు, వానిలో సత్యమే లేదు అన్నాడు ప్రియులారా. మరి వీడెవరు అంటే, మొదటి యోహాను పత్రికలో చెప్పాడు కదా, తన సహోదరుని ద్వేషించువాడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు, నిత్య జీవము వానిలో కనిపించదు అన్నాడు. ప్రియులారా, ఎదుటిగా ఉన్న ఒక సహోదరుని మీద సరిగా వందనాలు చెప్పకుండా, సరిగా మాట్లాడకుండా తలదించుకొని పోతున్నాము మనం అనుకోండి. ఉదాహరణకి మనము మన సహోదరుని ప్రేమించని వారముగా ఉన్నాం. అర్థమైందా? మనము మన సహోదరుని ప్రేమించని వారిగా ఉన్నాం. మనము వీఆర్ షోయింగ్ అవర్ యాటిట్యూడ్. నేనేంటి, నా స్థితి ఏంటి, నాకు గౌరవం ఏంటి, నా హోదా ఏంటి, నా గౌరవం ఏంటి, నా ఉద్యోగం ఏంటి, నా పర్వతం ఏమిటి, నాకున్న డబ్బు ఏమిటి, నేనేమిటి అని నువ్వు చూపించుకున్నావు తప్పితే, ఎప్పుడైనా నువ్వు నీ స్థితిని, క్రీస్తు ప్రభు నిన్ను రక్షించాడు, క్రీస్తు ప్రభు నేను నమ్మాను, ఆయన బిడ్డను, ఆయన తగ్గించుకున్నాడు, ఆయన పాదాలు కడిగాడు, ఆయన లాగా నేను జీవించాలి, ఆయన వంటివాడుగా నేను జీవించాలని ఏనాడైనా నువ్వు అనుకున్నవాడుగా ఉంటే నువ్వు ఎలా జీవిస్తావు? తన సహోదరుని మీద ద్వేషము. ఎందుకు ద్వేషం? నీలో అలాంటి స్వభావం ఉంటే నిన్ను మర్డరర్ అన్నాడు, అంటే నీవు నరహంతకుడివే అన్నాడు పిల్లలు. అలాంటి స్వభావం ఎందుకంటే, కనిపించని సహోదరుని నువ్వు ప్రేమించనప్పుడు కనిపించని దేవుని నువ్వు ఎలా ప్రేమిస్తావు అంటున్నాడు కదా. దేవుడు నీ ఎదుటగా కనిపిస్తున్న సహోదరుడు, నీ ఎదుట కనిపిస్తున్న సహోదరుడు ఆపదలో ఉన్నాడు, ఆదుకోలేనటువంటి స్థితిలో ఉన్నావు. అందుకే అన్నాడు, ఎడమ వైపు ఉన్న వారిని చూసి ఏమన్నాడు చెప్పండి? మీరెవరో నాకు తెలియదు. నీ సహోదరుని పట్ల ప్రేమ లేకుండా, పరిచారం చేయలేకుండా, ఆతిథ్యం చేయలేకుండా, ఆకలిలో ఉన్నప్పుడు నువ్వు ఆహారం పెట్టలేనటువంటి స్థితి కలిగిన వాడుగా నువ్వు ఉన్నావు అంటే నువ్వు నరహంతకుడివే, నీవు నీ సహోదరుని ప్రేమించకపోతే అన్నాడు పిల్లారా. నిజమే, మన ఇంటిలో మన సహోదరుల్ని, మన కుటుంబంలో మన సహోదరుల్ని, భార్యను, భర్తను, తల్లిదండ్రులను, వీరందరినీ నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీవు నీ తల్లిని, నీ తండ్రిని ఏం చేయమన్నాడు? సన్మానించు అన్నాడు. అయితే కొంతమంది ఏం చేశారంటే, నరహంతకులు అంటే వారెవరంటే అసలు దేవునికే చోటు లేదు, వారి తమ మనసుల్లో దేవునికి చోటియ్య నొల్లకపోయిరు గనుక దేవుడు వారిని భ్రష్టమైన మనసుకు ఏం చేశాడు అన్నాడు? అప్పగించాను అన్నాడు. నరహంతకులు ఎవరంట? దేవునికి చోటియ్యని వారు. అర్థమైందా? ఒక వ్యక్తిని కత్తితో కసక్కని పొడిస్తే వాడు కాదు నరహంతకుడు. నీ సహోదరుని ప్రేమింపని వాడవు నరహంతకుడవు. దేవునికి
చోటీయని వారు నరహంతకులు అన్నాడు. అంత మాత్రమే కాదు, క్రైస్తవులను హింసించి చంపేవారిని కూడా నరహంతకులు అంటాడు. సమయం ముంచిపోతుంది కాబట్టి తర్వాత ఎవరిని గురించి చెప్పాడండి? వ్యభిచారులు అన్నాడు కదా. వ్యభిచారులు అంటే శారీరకంగాను మానసికంగాను వారిలో కామ కోర్కెలు కలిగిన వారు. శారీరకంగా కోరికలు వస్తూ ఉంటాయి. ఛీ అని అనుకోకుండా ఆ కోరికల్లోనే పొరలాడుతున్నటువంటి వారిని, ఒక కోరిక మానసికంగా నువ్వు పడుకున్నప్పుడు నీకు ఏదో ఒక తలంపు వచ్చిందంటే ఆ తలంపులో ఊహల్లో తేలాడిపోతున్నావంటే ఆ కోరికను నువ్వు ఏం చేస్తున్నట్టు? దాన్ని ఎంటర్టైన్ చేస్తున్నావు. దాన్ని నువ్వు త్యజించుకోకుండా, తెంచివేసుకోకుండా, ఇంతటితో నాకు చాలు అని అనుకోకుండా దానిలోనే ఉంటున్నటువంటి జీవితం. అందుకే యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో అన్నాడు, వ్యభిచారులారా ఈ లోక స్నేహము దేవునితో వైరం. నీవు చేస్తున్నది ఎవరితో స్నేహం? ఈ లోక సంబంధమైన వాటితో నీవు స్నేహం చేస్తున్నావు. ఎవరితో చేస్తున్నావు నీవు స్నేహం? నీకు ఇచ్చిన భర్తతో కాకుండా ఎదుట వ్యక్తితో, పరాయి వ్యక్తితో నువ్వు స్నేహం చేస్తున్నావంటే అది వ్యభిచారం అని చెప్తున్నాడు. ఈ లోక స్నేహము అనగా దేవుడు స్త్రీ పురుషులను జతపరిచాడు, భార్యాభర్తలుగా చేశాడు. దేవుడు జతపరిచిన వాడిని మనుషుడు వేరుపరచకూడదన్నాడు. వారిద్దరు ఏక శరీరముగా ఉంటారన్నాడు. ఆ ఇద్దరు ఏక శరీరముగా ఉన్నప్పుడు పురుషుడికి కానీ స్త్రీకి కానీ ఏదో ఒక ఆలోచన పరాయి వ్యక్తి మీద పుడుతుంటే, లోక సంబంధమైన స్నేహం మీద నీకు పుడుతుంటే దాన్ని ఏమని పిలిచాడు ఆయన? వ్యభిచారం అన్నాడు. ఇది వ్యభిచారులారా ఈ లోక స్నేహము దేవునికి ఏమన్నాడండి? వైరం. దేవునికి ఇష్టం లేదు అలాంటిది. అందుకే అలాంటి వ్యభిచారాన్ని గురించి చెప్పాడు. అంత మాత్రమే కాదు, ఒక స్త్రీని ఏమన్నాడు? నీవు మోహపు చూపుతో చూస్తే, నువ్వేమి చేయలా, ఫిజికల్గా నువ్వేం టచ్ చేయలేదు, నువ్వు ఆమెతో ఏమి మాట్లాడలా, ఇంకంతే. బస్సులో కూర్చున్నావు ఉదాహరణకి, ఎవరో ఒక అందమైన స్త్రీ కనపడింది అనుకోండి, ఇంకా ఈడు చూపులు ఇంతే ఉంటాయి. అటు చూస్తాడు, ఇటు చూస్తాడు, అటు ఇంకా వానికి మనసు ఎక్కడుందంటే దాని మీదే ఉంది. కారణం దాన్నే మోహపు చూపు అంటారు. నేనేమి చేయలేదండి అని నువ్వు అనుకుంటావు ఇంటికి వచ్చిన తర్వాత. కానీ ఒక స్త్రీని ఏమన్నాడండి? ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే అప్పుడే ఆమెతో నువ్వేం చేసినట్టు అన్నాడండి? వ్యభిచారం చేసినట్లు అన్నాడు. ఇలాంటి వ్యభిచారం వల్ల వ్యభిచారులు నరకాగ్నికి వెళ్తానంటాడు. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరం పరిస్తే ఏం చేయమన్నాడు? ఆ కన్ను తీసేసుకో. ఎందుకు ఊరికే ఈ అభ్యంతరం చేస్తుంది, సారికి అట్టే చూస్తుంది, అట్టే పోతుంది చూపు. అయ్యో, నేను ఎంతగా ప్రయత్నించినా నా చూపు మరలట్లేదే అనుకుంటున్నటువంటి నీకు ఆ కన్ను నిన్ను అభ్యంతరం చేస్తే నీ కుడి కన్ను అన్నాడు. ఏదైనా సరే అభ్యంతరం చేస్తే ఏం చేయమన్నాడండి? తీసివేసుకో. ఎందుకని? ఒక్కన్నన్న ఉంటుంది, ఒంటి కన్నోడు కన్నా వస్తావు ఎక్కడికి? అంతే. నీ 2 కళ్ళు నరకములో పడుట కంటే అన్నాడు కదా. కాబట్టి వ్యభిచారం అనేది అన్నాడు. 3వది తన భార్యను విడనాడువాడు అన్నాడు. వ్యభిచారము చేయుచున్నాడు అన్నాడు కదా. 3వది ఏంటి చెప్పండి? తన భార్యను విడనాడువాడు వ్యభిచారం చేయన్నాడు. విడనాడబడిన దానిని పెండ్లాడువాడు కూడా ఏం చేస్తున్నాడంటండి? వ్యభిచరించుచున్నాడు అన్నాడు. పిల్లరా, వ్యభిచారం ఎంత ఘోరమైనది, ఎంత ఘోరమైనది. ఎవరైనా డైవోర్స్ చేసుకున్నారనుకోండి, డైవోర్స్ చేసుకున్న వారిని మనం ఏం చేయకూడదంట? పెండ్లి చేసుకోకూడదు. ఒకవేళ డైవోర్స్ చేసుకున్న వ్యక్తిని నువ్వు పెళ్లి చేసుకుంటే దేవుని వాక్యం ఏం చెప్తుంది చెప్పండి? నీవు వ్యభిచరించుచున్నావు. ఎందుకని? ఆమె అంతకుముందు ఎవరికి భార్య? ఒకని భార్య.
ఒకని భార్య అతనితో సంసారం చేసి వచ్చింది. ఇప్పుడు ఆమెను వివాహం చేసుకుంటే ఏమంటున్నాడండి? నీవు కూడా వ్యభిచరించుచున్నావు అన్నాడు. అందుకే దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదు అన్నాడు. ప్రియులారా, మనము లోక స్నేహము వ్యభిచారము అన్నాడు, మోహపు చూపు వ్యభిచారం అన్నాడు, విడనాడబడిన దాన్ని పెండ్లాడువాడు వ్యభిచరించుచున్నాడు అన్నాడు. ప్రియులారా, కాబట్టి ఇలాంటి వ్యభిచారులు ఎక్కడుంటారు చెప్పండి? అగ్నిగుండంలో ఉంటారు. తర్వాత 6వది ఏమంటున్నాడు? మాంత్రికులు అన్నాడు. ప్రియులారా, మాంత్రికులు అంటే మంత్ర విద్యను అభ్యసించేవారు. అనగానే ఫరో ఎదుట ఏమొచ్చింది? కర్ర ఫామ్ అయింది. నువ్వేందా చేసేది? మేము కూడా చేస్తామన్నారు. ఎవరు? మంత్రగాళ్ళు. అలాంటి మంత్రములను అభ్యసిస్తూ ఉంటారంట. ఏం చేస్తారంటండి? బైబిల్లో రాయబడింది, మంత్రములను వారు అభ్యసించువారు అన్నాడు. మంత్రాలు అభ్యసించేవారిని మనం చూస్తూనే ఉంటాం. వారి దగ్గర రకరకాల క్షుద్ర పూజలు చేస్తారు. నిమ్మకాయలు కట్టుకుంటారు, తర్వాత తాయెత్తులు కడతారు, తర్వాత కుంకుమ ఉంటుంది, పసుపు ఉంటుంది. రకరకాల మంత్ర విద్యలు ఒక వ్యక్తిని లోపరుచుకోవటానికి, లేకపోతే తాంత్రిక విద్యలు వారు నేర్చుకున్నవారుగా ఉంటారు. విగ్రహారాధికులు ఎవరు? విగ్రహాన్ని ఆరాధించేవారు కదా. 115వ కీర్తన మనందరికీ తెలుసు. ఏం చేస్తున్నారంట వారు విగ్రహాలని చెక్కుతున్నారంట. ఆ మాట చదువుదాం, చూడండి ఒక మాట. 115వ కీర్తనల గ్రంథం 115వ కీర్తన 4వ వచనం. వారి విగ్రహములు వెండివి బంగారువి, అవి మనుష్యుల విగ్రహములు అనగానే మన గుర్తు రావాల్సింది ఏం చెప్పండి? మనుషుల చేతి పనులు. ఇక దాని నుంచి చదివితే వాటికి నోరుండాయి, పలకవు, కన్నులుండాయి, చూడవు, చెవులుండాయి, వినవు, ముక్కుండాయి, వాసన చూడవు, చేతులుండాయి, ముట్టుకొనవు, పాదలు. ఇక అంతా చెప్పాడు. శరీరంలో ఉన్న అవయవాలు అన్నీ ఉన్నాయి, ఏది పనిచేయదు. ఏంటిది చెప్పండి? విగ్రహం. అయితే ఈ విగ్రహాన్ని పూజించేవాడు ఎలాంటి వాడు? 8వ వచనం చూడండి. ఇప్పుడు 8వ వచనం, వాటిని చేయువారు అన్నాడు. ఏం చేస్తున్నారంట? వాటి యందు నమ్మిక ఉంచేవారు ఎలాంటి వారంట? వాటి వంటి వారు అన్నాడంట. అంటే విగ్రహాల యందు నమ్మిక ఉంచేవారు వాటి వంటి వారు. అంటే వారు కూడా ఎవరు? వాళ్ళు కూడా విగ్రహమే. వాటి వంటి వారు, విగ్రహాల లాంటి వారు అన్నాడు. అంటే వాడు ఏం చేస్తాడు? ఒక విగ్రహం ఉంటే విగ్రహాన్ని బాగా అలంకరిస్తారు కదా. విగ్రహం ఎలా అలంకరించబడుతుందో మనం కూడా ఏం చేస్తున్నాము? అలాగే అలంకరించుకుంటున్నాం. ఒక వ్యక్తి, ఒక స్త్రీ, లేకపోతే ఒక యవనస్తుడు ఒక సహోదరిని, ఒక యవనస్తురాల్ని ప్రేమించాడు. ఇక ఫోన్ చేస్తూ ఉంటాడు రాత్రి పగలు 11 గంటలకి. ఆయరా, తిన్నావా, బాగున్నావా, నిద్రపోయావా, ఇంత లేట్ అయింది ఏంది? ఈ వీడి యొక్క ఆలోచనలంతా ఎవరి మీద ఉన్నాయి చెప్పండి? ఆ సహోదరి మీద ఉన్నాయి. అంటే వీడికి ఆమె ఎలా ఉందంటే ఆమెను ఆరాధిస్తున్నాడు, ఆమెను పూజిస్తున్నాడు, ఆమె లోకంలో ఉన్నాడు కాబట్టి ఆమె ఒక విగ్రహం. చాలామందికి లేస్తే చాలు బయటికి పోదామా, తిండి కోసం పాకులాడే వాళ్ళు ఉన్నారు. వారి తిండే వారికి ఒక విగ్రహం, వారి నిద్రే వారికి ఒక విగ్రహం. వారు దేనిని చూస్తున్నారో దాని వంటి వారిలాగా ఉన్నారు అన్నాడు. నీవు దేని మీద శ్రద్ధ కలిగి ఉన్నావో, ఏ విషయంలో నువ్వు చూస్తున్నావో ఆ విగ్రహము వంటి వారే వారు అన్నాడు. ఎవరు వారు? ఆ విగ్రహములను పూజించు వారు అన్నాడు. విగ్రహారాధన ఎంత భయంకరమైనది అంటే దేవుని కంటే అన్నాడండి, దేవుని కంటే సుఖానుభవము అని జ్ఞాపకం చేస్తూ వారు దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నవారు. అంటే ప్రియులారా, ఇక దేవుడు నాకు ఎక్కడికన్నా పోదాము అని అంటే ఒక సహోదరి చెప్తుంది,
దేవుణ్ణి విడిచిపెట్టి, దేవుని సన్నిధిని విడిచిపెట్టి బయటికి వెళ్ళింది. బయటికి విడిచిపెట్టి వెళితే ఆ రోజు సాయంత్రానికే యాక్సిడెంట్ అయిందంట. మరలా దేవుని సన్నిధికి వచ్చి, దేవుని సన్నిధిని విడిచిపెట్టిపోయాను, నాకు యాక్సిడెంట్ జరిగింది అని చెప్తా ఉంది. కారణం ఏమిటంటే, నీకు ఎవరు ముఖ్యము అంటే నాకు నా ఫ్రెండే ముఖ్యం అని చెప్పేసి వెళ్ళిందంట కదా. ఏడో విన్నాం ఇది నేను ఈ మధ్య. కాబట్టి దేనిని మనం ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉన్నామో అది మనకు విగ్రహంగా మారిపోతుంది. విగ్రహారాధన అన్నాడు. ఇంకా అబద్ధికులు అన్నాడు. ప్రియులారా, అబద్ధికులు అంటే సత్యము చెప్పని వారిని ఏమంటున్నాము? అబద్ధికులు అంటారు. అంటే లేని వాటిని కల్పించే వారు కూడా ఏమన్నాడండి? అబద్ధికులు. క్రైస్తవుల్లో కూడా అబద్ధికులు ఉన్నారా లేదా చెప్పండి? పెళ్ళిళ్ళు చేసే విషయంలోనే లోక సామెతను పాటిస్తున్నాం. ఏముందలే అన్నా, నువ్వు అబద్ధాలాడి చెప్పండి ఒక పెళ్లి చేయమన్నారని. ఒక పెళ్లి చేయమన్నారని చెప్పి అబద్ధం ఆడి వయసు 30 ఉన్నా ఎంత చెబుతాం? ఒక 2 సంవత్సరాలు తగ్గించి చెబుతాం. ఏదో రకంగా అబద్ధాన్ని జరిగించి, పెళ్లి జరిగించి చేశాం, అయిపోయింది. సత్యాన్ని అడ్డగించేవారు, సత్యాన్ని లేని వాటిని కల్పించేవారు అన్నాడు ప్రియులారా. అలాంటి వారు అని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి వీరందరూ గురించి ఏమన్నాడు ప్రియులారా? 27వ వచనం చదివి మనం ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనం. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనదైనను అసహ్యమైనదైనను అబద్ధమైన దానిని జరిగించేవాడు అన్నాడు పిల్లలు. దేవునికి అసహ్యం ఈ 7 విషయాలు మరొకసారి జ్ఞాపకం చేసుకు. మొదటి వారు ఎవరు? పిరికివారు. రెండవది అవిశ్వాసులు. మూడవది అసహ్యులు. 4 నరహంతకులు. 5 వ్యభిచారులు. 6 మాంత్రికులు. 7 విగ్రహారాధికులు. ఆఖరిగా 8వది అబద్ధికులు. ఏమన్నారండి? వారు అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. వీరికి ఏముందంటండి చెప్పండి? వీరికి సిద్ధపరచబడినటువంటిది ఏమిటో తెలుసా? 2వ మరణం. పిల్లారా, 2వ మరణం అనేది అగ్ని గంధకములతో మండే గుండము అన్నాడు. ఇంగ్లీష్ బైబిల్లో ఫైర్ ఆఫ్ లేక్ అని రాశాడు. ఫైర్ ఆఫ్ లేక్ ఒక అగ్ని సంబంధమైన ఒక సరస్సు అని అర్థం వస్తుంది. దానిలో పడవేయబడతాడు అన్నాడు. ఎవరికి? క్రీస్తు ప్రభునందు విశ్వసించక అలాంటి భ్రష్ట సంబంధమైన జీవితం జీవిస్తున్న వారికి. పిల్లరా, మరి మొదటి మరణము, మొదటి పునరుద్ధానం. మొదటి పునరుద్ధానంలో పాలు పంపులు కలవారు ధన్యులు అన్నాడు. పిల్లరా, మరి క్రీస్తు ప్రభునందు విశ్వసించి ప్రభు వచ్చినప్పుడు లేపబడినప్పుడు, పునరుద్ధానులుగా లేపబడితే ప్రభుతో ఉంటాం, లేకపోతే విడిచిపెట్టబడతాం. విడిచిపెట్టబడిన నీవు చేరుకోవాల్సింది ఎక్కడికంటే 2వ మరణములోకి, అనగా నిత్య అగ్నికి, అగ్ని గంధకములతో మండే గుండానికి. అగ్ని గంధములతో మండే గుండాన్ని తప్పించుకొని ప్రభు పిల్లలుగా ఉండాలని, ఇంకా మన జీవితాల్లో అలాంటి కార్యాలు, అసహ్యమైన కార్యాలు, అపవిత్రమైన కార్యాలు, అబద్ధమైన కార్యాలు, నరహత్యలు, ఇలాంటివి దేవునికి వ్యతిరేకమైనవి ఏమైతే ఉన్నాయో వాటిని తీసివేసుకొని ప్రభుకి ఇష్టంగా మనము జీవిద్దాం.